పూసేదంత పున్నమి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. మా జాబిలికి ఏడాదంతా పున్నమి. మాలోగిలిలో పూసేదంతా పున్నమి. మా జాబిలికి ఏడాదంతా పున్నమి. అగో ఎందుకు ఏడుతానవే? కొంప తీసి గిట్లా మీ తాతమ్మ బకెట్ తన్నిందా? ఏంది మా తాతమ్మ ఇప్పుడు నువ్వు పోయినా నిన్నేదనేటట్టు గట్టిగా ఉంటది. గసొంటిది గది బకెట్ దన్నుడింది. పిచ్చిలేసిందా? మరే ఇప్పటిదాకా ఏడ్తిల్గానే. ఊక పిసనా నీకు? నేనెందుకు ఏడిచినా? నాకు పిస కాదే పిల్లి మొఖం దానా. ఇప్పటిదాకా ఏడ్చి నేను రాగానే ఆపుతీగానే. నేనెందుకు ఏడిచినా? నా పాటికి ఏదో నేను మంచి పాటలు పాడుకుంటా, నా పాటికి నేను పని చేసుకుంటుంటే ఏడ్చినావని అంటున్నావు. ఓహో నువ్వు పాట పాడితే ఏడ్చినట్టుంటన్నమాట. నాది ఏడ్చినట్టే ఉంటది గాని నీదైతే బర్రె గొంతోలు ఉంటది. అందుకే నేను చెప్పింది నీకు తొందర అర్థమైంది కానీ బర్రె చెవులానా? ఏయ్ నేను బర్రె చెవులేదా అన్న? కాకపోతే బంగారు చెవులాను అనే అయితంగాని ఏం కూర వండినావు? ఎల్లిపాయ తొక్కు నూరుదాం అనుకుంటున్నా. సప్పుడేక ఆ రోడ్లు వేసిన నూరే ఒక సిత్తలు అవుతుంది. నిన్నెందుకు నూరుడు? ఎన్నడన్నా నాకు నచ్చిన పని నచ్చిన కూర వండినావా అనే బుజ్జి? ఎన్నడన్నా నువ్వు నచ్చిన చీర నాకు తెచ్చినవా? సరే నచ్చిన చీర పక్కన పెట్టు. చీర తెచ్చినవా నీ మోకానికి? అగో ఇప్పుడు కట్టుకున్న చీర ఎవరు కొనిచ్చిర్రే? ఇదా? నీ లుంగి కొంటే ఈ చీర పుక్కెట్లు వచ్చింది. ఎన్నడైతే నువ్వు నాకు నచ్చింది అండి పెడతావో ఆ రోజే నీకు నచ్చింది కొంటపోయే. నాకు నచ్చింది కొనాలంటే పైసలు ఉండాలి. ముందుగల్లా నీకు పని చూసుకునే పనిలుండు పో. ఓవర్ యాక్షన్ చేయకరా. అయితంగానే ఆ తొక్కను నూరిపోయే ఆకలి అవుతుంది. ఆకలి అయితే రోకలు నాకు, అంతేగాని నా పని అయ్యాక ఏది నూరా? ఏది నూరు అనుకుంటేనే నాకేం నూరుతున్నావు గానే. ఏమైంది? వాళ్ళని కొడుకుతో దించిపోయినట్టు మాట్లాడుతూ కథగా మారుతున్నావు. దించిపాసుడు కాదు. ఇక నేను ఈ చీపిరితో ఉడవా. చీపురు కట్టుతో చీరతో ఉడతారా? ఏమో చీరతో ఉడమని చిరక మాట్లాడుతున్నావేంది? చీపిరి చూడు ఎంత అయిందో. గింత ముచ్చకంత అయింది. చీపిరితో నేను ఎట్లా ఉడవాలా? నన్ను అడుగు గుంస్తుంది ఊడ్చి కొత్త చీపిరి కొని నాకు. భూమి అంతా అరిగిపోయేట్టు నూక్తే చీపురు కట్టకపోతే ఇంకేమరిపోతే దుమ్ము పోవాలంటే గట్టిగానే ఉడవాలి. మీద ఉడితే నడవది. నువ్వు ఊడ్చుడుకు భూమి మీద అరుగుతుంది. సరుకు నేను ఇంట్లో పోతా. మావతో ఇంట్లో కానీ ఇదివరకు ఎడి వేసినావు అంతనికే పోయినావు మళ్ళా. మా దోస్తు గారి దగ్గరికి పోయినా. ఇప్పుడు ఏంది? వాడు నీ దోస్తేంది? ఇంకోసారి మన దగ్గర పోయినా అనుకో మంచిగా ఉండదు చెప్తానా. నేనేమన్నా ఆడల దగ్గరికి వస్తున్నా గట్ట ఫీల్ అవుతున్నావు. మా దోస్తు దగ్గరికి కదా పోయింది. అని పెళ్ళానికి నాకు లొల్లి అయింది. అని పెళ్ళం అంటే నాకు నచ్చది. నువ్వు అంతవరకు తిరగద్దు గంతే. పోతే ఏం చేస్తావే? అన్నంలా పురుగుల మంది పెట్టి చంపుతా. ఏంద్రు ఒక మూగోనికి మంది పెట్టి చంపుతుంటుంది. ఇంట్లో పోయి అక్కడ బయటకు ఉంది నయం. ఎండాకాలం పాడు కాదు. ఈ ఎండాకాలం వస్తే పొద్దుకి నిద్ర పట్టి పాడు కాదు, తెల్లారంగా అసలు మీదకనే రాదు. అందుకే ఇప్పుడైతే బోలుగా పెట్టుకున్నా. పోయి వచ్చిండు, పల్లెం నిండా పెడితే తిన్నాడు. ఇక అన్నాడు ఆవు ఏమైంది? పోయి వచ్చినావు. ఇంత పెడితే తలడి నిండా తిన్నావు. అవునా? లేస్తలేవు. పెళ్ళాన్ని పట్టించుకోవు. పెళ్ళాం ఎటన్నా పోని నీకే. ఏంటిదే నీ లొల్లి? పోయి అయితే పడుకుడితావా లేదా? ఏంది? నాది లొల్లిలకే కనబడుతుందా నీకు? ఒక్క వాళ్ళగా పెడితే మంచిగా తిన్నావు. ఎల్లెలకలా అన్నావు. పెళ్ళాం ఎటన్నా పోని, పెళ్ళాం ఏమన్నా కానీ ఎదురింటిది, ఈ పక్కింటిది, ఈ పక్క పొంటిది, ఆ పక్క పొంటిది, అందరు బతుకులు మంచిగా ఉన్నాయి. తప్ప అలా ఏమైందే అని అంటున్నావు. ఇప్పుడు నీకేం తక్కువ అయిందే? నీకేం కావాలి చెప్పు. ఏంటిది? ఏమైందా? ఏమైంది? ఏమైంది? ఏం కాలే. ఏమైందో చెప్పు. ఇగో నేను నిన్నొకటి అడగాలి.
మరి నువ్వేమనొచ్చు సరేనా? ఛీ, మన మధ్యలో ఏంది? మనం మందిమా భార్య భర్త అవుతుంది. అయినా సరే ఏమనుకోవద్దు. ఏమైందో చెప్పే. నేను లేనా చెప్పు. మన మధ్య లేకుంది దాపరికం. చెప్పు ఏంటిదో చెప్పు. మనం ఏమనొద్దు. ఏమన్నా నేను ఎందుకంటే నేను మంది దాని నువ్వు ఏం చెప్పావురా? ఏం లేదు. మీరే ఎందుకు చిన్న ఉంది? సార్ ఏంటి సార్ అది? ఏంటిదే? ఏం మాడుతున్నావే? నువ్వేనా ఇంకేదన్నా నా విషయం కూడా ఏంది? అయినా కానీ పెళ్ళి నీకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎన్నో లేని ఆలోచన ఈ మాట నీకేం వస్తుంది? ఆ నోటెక్కడ వస్తుందా నీకు అసలు? నేను మనిషిని కాదా? నేను ఆడదాని కాదా? ఓనర్ కాదని నా కోరికలు ఉన్నాయా? ఉంటాయి. మరి ఉంటాయి అన్నప్పుడు నేను అడగడంలో తప్పేమున్నది? అరే మళ్ళా కదా మాట్లాడుతున్నావు ఏంది? ఎన్ని రోజులని నన్ను నేను చదువుకుంటూ పోవాలి? నాకు తెలియదు. నాకు రేపు పొద్దుల వరకు పెద్దది కావాలి. అయ్యో చెప్పుకుందామన్నా సిగ్గుపోతుంది. అసలు మాట మాడుతున్నావు నువ్వు. ఏం సిగ్గు లేదు. నాకు రేపు పొద్దున వరకే పెద్దది కావాలి. నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు. ఏమన్నా అనిపించాలి మరి ఇన్ని రోజులు అవుతుంది లేక అని. నాకే అనిపించాను ఇంకా. మరి ఇంకా మరి అంటున్నావు. అబ్బా 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 పెళ్ళకి ఇన్ని సంవత్సరాలు అవుతుంది. ఎన్నో లేని ఆలోచన ఎన్నో లేని కోరిక నీకు గిట్లని వచ్చింది. నాకు అంత పిచ్చి ఎత్తుంది. తీసుకో జుట్టు. చెప్పుకుందామన్నా నాకు చెప్పుకుంటే సిగ్గుపోతుంది. చెప్పకపోతే పానం పోయేట్టున్నది ముచ్చట. వచ్చిందండి వయ్యారి. అదో ఏమో గింతగానమే కూర్చున్నావు. అలా ఏమన్నా మానం పోయేది ఉందా? ఇజ్జత పోయేది ఉందా? సిగ్గు పోయేది ఉందా? ఇల్లు కడగకపోతే నేను తొవ్వటు పెట్టాలని అడుగుతున్నా ఏంటి? అది అడిగేందుకన్నా అద్దుపద్దు ఉండను. ఇంకా తోట పెట్టాలని అడుగుతావా? పెద్దది పెద్దదని. నేను అడగడంలో తప్పు ఉండదా ఇప్పుడు? తప్పున్నానా? ఏం మాడుతున్నావే? నీకని తెలిసి ఉండాలేమన్నా. అన్నం తింటలేవా? నేను అన్నం తిన్నట్టే మాట్లాడుతున్నా. నీ లెక్క తెలివి తప్పి మాట్లాడతలేను. ఏ తొవ్వటి పెట్టాలని అడిగినట్టు ఓ ఓ అని గింజుకుంటున్నా. నేను అడగడంలో ఏం తప్పు ఉన్నది? ఏమో గాతిరికి ఇట్లా 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 అనుకుంటున్నా. నోర్మై ఇంకా మాట మాడుతున్నావు. ఇంకా తెలివి ఉండాలి, ఆలోచన ఉండాలి. ఏం అడగాలి ఏం అడగద్దని. ఇక మాట మాడకుండా పోతుంది. తలకాయ ఉందా తల్లికు? పోయిపోయేస్తాను జరగ వండుకుందామంటే కూడా వండుకోలేకుండా చేస్తున్నావు. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. పోయిపోయాల్సిన కాళ్ళ కలిపి నేను ఎడితే నీదేందో ఏమో వరుతున్నావు పిచ్చేసి. ఇదో మంచిగానే వస్తున్నావు కానీ ఇంకో ముచ్చట చెప్పాలి. ఒకటి కాకపోతే 4 చెప్పు. కానీ చెప్పేదానికి ఒక పద్ధతి ఉండాలి. సార్ ఏంటి సార్ అది? ఒకటి కాకపోతే 4 చెప్పు. కానీ చెప్పేదానికి ఒక పద్ధతి ఉండాలి. నేను పద్ధతి తప్పి మాట్లాడుతున్నానా? పద్ధతి లెక్కనే ఉన్నది. తెల్లది చిన్నగా ఉండనంట. అది దాని మొగన్ని అడిగి బతిమాలి కొట్టి చిత్తంగా పైసలు అయినంత లైన్లే పైసలు ఇస్తే అదే పోయి కొనుకొచ్చుకుందంట. అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని. అలాగా ఇప్పుడు ఎంత మంచిగా బతుకుతుంది. నిమ్మలంగా హాయిగా బతుకుతున్నారు వాళ్ళు. వాడికి బుద్ధి లేదు. వాడే తెచ్చిండే పైసలు. ఇలా బుద్ధి లేదు ఏముండదు. పైసలు ఇస్తే పోయి పెద్ద తెచ్చుకుంది. చెప్పుకుందా మనం మా మాట కరెక్ట్ లేదే. మంది దగ్గరికి పోయి అడిగిందా? నేను మందిని అడుగుతున్నానా? ఆమె ఎట్లా అడిగిందో వాడెట్లా ఇచ్చిండో నువ్వేం అడుగుతున్నావు? ఇది నువ్వు ఇట్లా విసుకుంటున్నావు ఈ మాట. బాగానే విసుకుంటున్నావు. ఇట్లా విసుకో బుద్ధి అవుతుందంట. ఇంతకేది శాతన కాదు కానీ ఏడు దాన్నే పెడతాడు కానీ పిసుకుంటుండట. పిసుకుంటుండు మందిని అడిగినట్టు, ఏదో కాళ్ళు అడిగినట్టు. పడదు తప్పుడే కాదు ఉన్నదా నీకు? అరే వాడు పైసలు ఇచ్చి ఎట్లా అది తెచ్చుకుంటే ఎట్లా? వాడికెట్లా బుద్ధి లేదు, నీకెట్లా బుద్ధి లేదు. నువ్వు అడుగుడు వెళ్తే అడుగుడే. తెలంగాణ పెద్ద భజన పెట్టావు నాకు. పోయిపోయేస్తే నోటి గమ్మతులు వాడు తప్పుడే వాడుకో. ఇక నీకు ఇది ఒక్కటి శాతం అవుతుందేమో. ఏ శాతన కాదు పండు అని అంటుండు. ఈడవంటేంది కాడవంటేంది ఏదైనా వంట తినను. ఏమైందేమో గట్ల కూర్చున్నావు?
ఏమైందా ఆ, ఏమైందా ఏమైంది నేను పొద్దుగాల నుండి ఫోన్లు ఎత్తుంటే ఫోన్లు కట్ చేస్తావు లేపావు మళ్ళీ నేను ఎప్పుడో పొద్దుగాల రమ్మంటే గీ గీ దినానికి వచ్చి మళ్ళీ ఏమైంది అంటున్నావా? కుసపిచ్చిదారా నేను ఫోన్ పట్టుకునే కూర్చుంటా అరే బాయ్ కాడ ఫోన్ వారెత్తి నా పని మీద నేను ఉంటి అయినా కానీ ఎన్నలేంది ఇలా బాగా ఒకటే తిరిగి ఫోన్ చేస్తున్నావు ఏం సంగతే ఏమైందా ఏమైందా ఆ. నేను పొద్దుగాల నుండి ఫోన్లు ఎత్తుంటే ఆ. ఫోన్లు లేపావు కట్ చేస్తావు మళ్ళీ నేను ఎప్పుడో పొద్దుగాల రమ్మంటే నువ్వు గీయాలకు వచ్చి ఏమైంది అని అంటున్నావా నన్ను? గట్ల కాదే నేను ఫోన్ చూసుకుంటూనే కూర్చుంటున్నా బాయ్ కాడ నువ్వు చేసినప్పుడు అలా పడుతుందుకు ఫోన్ తీసేట వారెత్తి నా పని మీద నేను ఉంటి నీ ఫోన్ చూసుకుంటే నేను ఎప్పుడు ఉంటి ఇక నువ్వు రమ్మన్నది పోమ్మన్నది అయినా కానీ నాకు తెలియగలుగుతా లగ్ధమైన నుంచి ఇప్పటిదాకా కూడా నేను రకంగా ఫోన్ చేసినావు ఎందుకు ఒకటే తిరిగి ఫోన్ చేసినావు అయ్యో ఇదంతా కాదు ఆ, నేను పొద్దుగాల రమ్మన్నా నిన్ను ఆ. నువ్వు గీయాలకు వచ్చినావు ఆ. గిది వాళ్ళాక నువ్వు బాయికాడ ఏం చేసినావు చెప్పు. ఏందానికి ఇలా పిసలేసింది ఏంది ఎన్నలేంది అవును నాకు పిచ్చేరేసింది ఇయాటి నుండి నేను ఏది చెప్తే నువ్వు అదే వినాలి. అరే నీ అమ్మ ఇంటగా ఇందా బుక్క పోయి పెడుతుందా తిందాం అనిపించారు నాడు అన్న పెడతా ఆల్చమైంది కూడా నీకు కోపమేనా ఏరా ఇక నువ్వు మత్తుగా మా ఫోన్ చెప్పుకొని రా అలా మధ్య పెట్టుకురాపు అత్తన్నతి ఓ బుచ్చడి చేసింది ఫోను పెద్ద పని ఉన్నట్టు పని లేదు మని లేదు ఏం లేదు ఇక ఫోన్ చేసుకుంటూ ఒకటి కూర్చుంటే అయిపోయాయి నువ్వు అడగదు అన్నం పెట్టుకొస్తున్నావా లేకపోతే అన్న అడుగుతున్నావా ఆగు పప్పు ఇప్పుడే పొయ్యి మీద పెడుతున్నా. నాకు అదే అగో నీకు పప్పు అంటే బాగా ఇష్టం అల్లదల్లా నేను చేసిన పప్పు అంటే ఇంకా ఇష్టం మరి ఈ దినాన పప్పు వద్దంటున్నావు ఏంది? ఏ ఈ మధ్యలో ఎందుకు ఏమో పప్పుతో తినడం లేదు అయ్యో, బయట రుచులకు మరిగినాక నా పప్పు ఏం పోతుంది? ఏందే ఏం లేదు ఇవాళ నా మీద ఇష్టం ఉంటే నా పప్పు తిని తీరాలి. పప్పాడ పప్పు ఓడిటే పప్పు ఓడల పోయి మంచిగా చికెన్ బిర్యానీ తింటా నాకేమది నీ పప్పు ఆగయ్యా, నువ్వే తిను పప్పు నేను చెప్పేది నేను ఏంటిది తింటారా పప్పుతోని? నాకేమదు ఏమొద్దంటుండేమే డాబాలు తింటా అంటున్నది. డాబాలు ఎవరితో వండిపించుకుంటాడు ఎవరికో మరిగినట్టు వాడెవడో పెళ్ళాన్ని తీసుకొని పోయినట్టు ఈయన కూడా ఎవరినో తీసుకొని పోతుంది. గసాతి చెప్పింది నిజమే అయ్యేటట్టుంది.